హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న బెండకాయ ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. ఇది మన బ్రేక్ఫాస్ట్కి లేకపోతే డిన్నర్కి చాలా బాగుంటుంది. మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ సింగిల్ రెసిపీతో ఉంటాయి. ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఓన్లీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఎగ్స్, కొద్దిగా ఆయిల్. ఇక్కడ 8 ఉన్నాయండి బెండకాయలు. ఇట్లా నీళ్లు మరగబెట్టి కొంచెం మసులుతుండగా బెండకాయలు వేసేస్తున్నాను. ఇందులో ఏమి కట్ చేయకుండా వేసేసాను. దీన్ని ఒక 2 minutes మరగనిద్దాం. 2 నిమిషాలు బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత 2 నిమిషాలు ఉంచుదాం. ఈ లోపు ఏం చేద్దామంటే ఒక గిన్నెలోకి 2 గుడ్లు తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ బాగా గిలగొడదాం. ఈ లోపు ఇది 2 minutes బాయిల్ అవుతుంది. 2 minutes అన్నాను కానీ ఒక 3-4 minutes. మీరు హాఫ్ బాయిల్ అట్లా తినలేరు కదా, ఒక 4 minutes బాయిల్ అవ్వని. 4 to 5 minutes బెండకాయలు బాయిల్ అయినాయి, తీసేస్తున్నా. ఇది తీసుకుంటున్నా, ఇవి పడేస్తున్నా. పక్కకుండమ్మ బెండకాయమ్మ, నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో, మేము ఇక్కడ కొంచెం పని చేసుకుంటాం. ఒక చిన్న ఉల్లిపాయ, వెరీ లిటిల్ ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక టెక్నిక్ ఉంది. కొంచెం ఉప్పు అంటే ఇందులో ఎంతైతే ఉప్పు పడుతుందో సగమే వేయండి, చెప్తాను నేను. జస్ట్ 1 teaspoon ఆయిల్. దీన్ని బ్రష్ చేస్తున్నా. మూత పెడుతున్నా లో ఫ్లేమ్ మీద ఒక 40 seconds. సో మనం అనుకున్న 30-40 seconds అయిపోయింది. ఒక్కసారి చూడండి. ఎస్, ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ ఇటు సైడ్ కూడా ఒక 1 minute 2 minutes మూత పెట్టి ఉంచండి. టోటల్ 4+2+ ఆ వేడి అంతా 7-8 minutesలో ఆ లేత బెండకాయలు హ్యాపీగా మగ్గుతాయి. టడా 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 మళ్ళీ ఒక్కసారి అయితే తిప్పుదాం. అద్భుతమైన బెండకాయ. ఇది పల్లి పొడి, మన ఇంట్లో ఇవన్నీ ఉన్నందుకు గుర్తుగా ఉన్నాయి, అందుకని ఉప్పు తగ్గించా. కట్టేస్తున్నాను. దీన్ని పిల్లలకి ఇలా పెట్టండి. ఒకటి ఇలా, ఒకటి ఇలా, అర్థం కాకుండా ఒకటి ఇలా, ఇంకొకటి తిరగాలి తిప్పి. దట్స్ ఆల్.